ముందుగా గురువులకు అందరికీ నమస్కారాలు. సాహితీ విద్యా సంస్థల పెద్దలు ఉపేందర్ సార్ అంటే దానికి ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి. నేను 2005 సంవత్సరంలో నాకంటే ముందు నాగన్ అనే టీచరు పనిచేస్తున్నప్పుడు అతను నా క్లాస్మేటు డైటు. మా మేడం స్టిచ్చింగ్ చేస్తూ ఇద్దరు పిల్లలతో మేము ఉంటుండగా నేను టీచర్ ప్రొఫెషన్కు రావాలని కోరుకుంటున్నప్పుడు సాహితీ స్కూలు ఏ టీచర్ వర్క్ చేసినా ప్రభుత్వ ఉద్యోగిగా బయటకు వెళ్తున్నాడు. ఆ ఘనత ఒక సాహితీదే. ఇవాళ మీరు చిన్నారి చిరంజీవుల నుంచి పెద్దగా ఉన్నత స్థాయిలో ఎదిగారంటే వారి తోటలో వెలిసిన పూల మొక్కలు, పుష్పాలు. నేను 1000 రూపాయలకు మొదటగా ఉపాధ్యాయునిగా చేరాను. మొదటగా ప్రసాద్ సారు నాకు అవకాశం ఇచ్చినట్లే ఇస్తూ, ఇక్కడ ఛాయిస్ లేదయ్యా, ఒకవేళ నువ్వు ఉపాధ్యాయుడు, నువ్వు టీచర్ ట్రైనింగ్ చేసి వచ్చావు, 1200 కంటే గవర్నమెంట్ ఉద్యోగం లేదు, నేనైతే 1000 రూపాయలు ఇస్తాను. మరి అక్కడైతే ఉపేందర్ సార్ ఉన్నాడు, ఆయనను కలిసిరా ఏమంటాడో అన్నారు. సార్ దగ్గరికి వెళ్ళగానే నీ పేరేంటి అని అన్నాడు. నా పేరు క్రాంతి కుమార్ సార్, ఒక లెటర్ రాయవా అన్నాడు. సార్ దృష్టి ఏంటంటే లెటర్ ఎవరైతే నీట్గా రాస్తారో ఉపాధ్యాయుడిగా తన దగ్గరే చేసినట్లే. నా లెటర్ చదివాడు, ఒక్క తప్పు కూడా నేను దొరకలే, రాయలేదు. కానీ నేను చేసిన అన్ని సంవత్సరాలు వచ్చిన కొత్త ఉపాధ్యాయులందరూ నాతోనే లెటర్ రాయించుకొని సార్ దగ్గరికి వెళ్ళాను. కానీ గుర్తుపట్టేవాడు, నువ్వు క్రాంతి సార్ దగ్గర పోయి రాయించుకొచ్చుకున్నావు కదా అని. ముఖ్యంగా మహిళా టీచర్లు మాత్రం చాలామంది నా సలహా తీసుకున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నట్టే వారి ప్రోత్సాహం. సార్ ఈ క్లాసులో పిల్లలు బాగా అలర్ట్ చేస్తారంటే లొట్ట పీసు కర్రలు ఇన్ని తెప్పించేవారు. అవి ఇరుగుతాయా ఇరుగవా, నీకు దమ్ము, ధైర్యం, శక్తి, బలమన్నీ ఏదన్నా ఉంటే నేను చూసుకుంటాను, నువ్వు ఏమైనా చేయని నాకంత స్వేచ్ఛ ఇచ్చాడు. వట్టిగానే ఎవరినైనా కొట్టలేదండి, తప్పును బట్టే. కానీ ఆ తోటలో ఎన్నో మధుర క్షణాలున్నాయి. నాకంటే పూర్వులు ఇక సార్ గురించి మీరు చెప్పాడు కంటే నేను కూడా దగ్గర నుంచి చూశాను. గుడ్లు మిక్కిరి చిట్ట చూస్తే పక్కనున్న టీచర్గా నాకు కూడా భయం అయ్యేది. ఎందుకంటే సారు స్వభావం మంచి మనసు, కానీ ఇక అతనిలో అవతల నుంచి ఎవడన్నా చెడు అనిపిస్తే మాత్రం ఇక వాడి పని అయిపోయినట్టు. అలాగే సైదన్న సార్ గొప్ప మనిషి, చాలా రకాల సహాయం చేశాడు. నేను ఇవాళ ఈ పొజిషన్ ఉన్నా కూడా అన్న నాకు చాలా సహాయం చేశాడు. అలాగే ఉపేందర్ సార్, మరో మ్యాథమెటిక్స్ సార్, మేమిద్దరం బాబాయ్ బాబాయ్ అని పిలుచుకుంటాం. అలాగే రవీందర్ సార్, కృష్ణ సార్, ఆ తర్వాత సార్ పేరు గుర్తు రావట్లేదు, ఎల్లేష్ సార్ మామ మామ అంటాడు, సంజీవ్ సార్ పక్కిళ్ళే, అలాగే తెలుగు సార్ రామకృష్ణ సార్, వీళ్ళందరి మధ్య మరి స్నేహపూర్వకంతో తిరుగుతూ సాహితీలో చక్కటి అనుబంధాలు ఏర్పరచుకొని నాకు మొదటిసారిగా సారు ఉపేందర్ సార్లో వార్డెన్గా 2 గంటలు పనిచేస్తే నీకు జీతం ఎక్కువ వస్తుందయ్యా, స్కూల్లో 1000 రూపాయలు, నేను నా దగ్గర ఉంటే నీకు కొంత ఇస్తాను, 1 నెల చూస్తానన్నాడు.
పెన్పాడు నుంచి బూస్ట్ అనేటువంటి సందీప్ ఉండే, వాడు ఎవరి దగ్గర ఉండలేదు. సార్ తీసుకొచ్చి క్రాంతి సార్ చేతికి అప్పగించాడు. అటువంటి ఎంతోమంది పిల్లల్ని హాస్టల్కి వచ్చిన వాడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళలేదు. సార్ నాకు లేట్ అవుతుంది ఇంటికి అని చెప్తే, నీవు నాకు ఈ హాస్టల్ని అన్నం తిను, ఇక్కడనే టిఫిన్ చేయి. ఎప్పుడైనా మా పిల్లలు కూడా భోజనాలు కూడా అదే స్కూల్లో తినిపించుకునేవాడిని. ఎందుకంటే ఎక్కువ సమయం ఉదయం 4:30కు వచ్చే 10th క్లాస్ బ్యాచ్ లేపి మళ్ళీ సాయంత్రం నైట్ 11 గంటలకు ఇంటికి వెళ్ళేవాడిని. అంత సమయం ఈ సాహిత్య స్కూల్లే చేశాను. చివరికి ఆ స్కూల్ నాకు ఏమిచ్చిందంటే మంచి ఉపాధ్యాయ పోస్ట్నిచ్చి సగర్వంగా నన్ను పంపింది. ఇవాళ నేను ఒక 4 మెతుకులు తింటున్నానంటే సాహిత్య స్కూల్ పుణ్యమే అని సగర్వంగా చెప్తున్నాను. ఇక అమ్మను మర్చిపోలేము. అమ్మ అంటే శాంతమ్మ, అమ్మలకు అమ్మ. ఎదుటి వ్యక్తిని చూస్తే ఆ మనసును, ఆ కళ్ళు చూసి, ఆ మొహం చూసి, నువ్వు ఈరోజు టిఫిన్ చేయలే కదా, ఈరోజు అన్నం తినలే కదా, దా అని తీసుకెళ్ళి భోజనం పెట్టి ఆప్యాయతో, మా కన్నతల్లి పెట్టేది కానీ నాకు గుర్తులేదు. కానీ ఈ అమ్మ దగ్గర నేను దాదాపు 8 సంవత్సరాల పాటు, 7 సంవత్సరాల పాటు అమ్మ చేతి వంట తిన్నాను. మరి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నారంటే ఉపాధ్యాయుల యొక్క కృషి పట్టుదల అన్నారు, ఓకే. కానీ ఏ వ్యక్తి ఎదిగినా ఒదిగి ఉండాలి, ఆత్మస్థైర్యంతో ఎదగాలి, ఇతరులకు మేలు చేసేటట్లుగా ఎదగాలి. నీవు చేస్తున్న పని నీకు మంచిది అనిపించుడు కాదు, సమాజానికి కూడా అది మేలు కలగాలి. అప్పుడే నువ్వు సమాజంలో గొప్పవాడుగా ఎదుగుతావు. ఒక క్యాండిల్, ఒక దీపాన్ని చూసినట్లయితే, ఒక క్రొవ్వొత్తిని అది కాలుతూ 10 మందికి వెలుతురిస్తే చివరికి అది మండి నాశనమై బూడిదైపోతుంది. మనం ఆ క్యాండిల్ లాంటి వాళ్ళం కావాలి. మనం ఎంతకాలం జీవించాము, ఏ పోస్టులో గొప్పతనంగా ఉన్నామని కాదు, మన ఆ పోస్టుకు వన్నె తేవాలి. కనిపించిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ఎల్లప్పుడూ మీరు మీ మనసులో వారికి గూడు కట్టుకొని మీ ఉపాధ్యాయులు, మీ తల్లిదండ్రులను అలా స్మరించుకోవాలి. అప్పుడే మీకు జీవితాంతం మా ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయి. మీరు ఒక స్టెప్ వేసి నేను గొప్పవాడినయ్యాను, నేను టక్కేసాను, నాకు కొంత జీతం వస్తుంది, అది కాదు. ప్రతి వ్యక్తి వెనక నుండి చూసుకోవాలి. నేను మొదటగా ఎలా ఉన్నాను, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాను, తర్వాత ఇంకా ఏ స్థాయికి ఎదగాలి. ఈ స్థాయిలో మనం ఆలోచించినట్లయితే ఇంకా గొప్ప గొప్ప స్థానాలకు మనం వెళ్ళగలుగుతాం. మరి ఏ కన్న తల్లిదండ్రులైనా మనల్ని అల్లారు ముద్దుగా పెంచి పోషించి మాకు పట్టి ఇలా విద్యాబుద్ధులు నేర్పని మా పాఠశాల పంపిస్తే మా తోటలో మంచి పూల మొక్కలుగా ఎదిగి ఈరోజు చాలామందికి సువాసనలు అందిస్తున్నారు. గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకా ఎదగని వాళ్ళు, ఉద్యోగాలు రాని వాళ్ళు గొప్పవాళ్ళు కాదని చెప్పట్లేదు. మీలో ఉన్న టాలెంట్ని బయట పెట్టండి. ఇంకా ఎదగాలి అంటే ఇంకొక 1-2 గంటలు కష్టపడండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన ఉద్యోగాలు మనకున్నాయి. లేటు కావచ్చు, మొక్క పెట్టగానే పుష్పించి కాయగాసి పండు తినలేము, దానికంటే ఒక సమయం మీ జీవితంలో కూడా రావచ్చు. అది 1, 2, 3 సంవత్సరాలు కావచ్చు. కానీ నిరాశతో వెనుకకు తిరిగి వెళ్ళకూడదు. మరి ఇలా చెప్పాలంటే చాలా మాట్లాడుకోవచ్చు. మరి ఆనాడు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో నేను ఉపాధ్యాయుడిగా మరి మన దగ్గర నుంచి 2010 నవంబర్ 6వ తారీఖున నాకు 5వ తారీఖునే ఉపేందర్ సార్, సురేష్ సార్, సైదుల్ సార్ వీళ్ళందరూ నన్ను ప్రోత్సహించి నాకు జాబు రాదామని భయపడుతున్న సందర్భంలో నా ర్యాంకు చూసి నీకేమి కాదని ఇంటికి పైకి తీసుకెళ్ళి సార్ నాకు ధైర్యం చెప్పి నాకు ఉక్కుపాలు కూడా ఆ రోజు చివరి పోశారు. తేనేటి వెండి ఇచ్చి ధైర్యపరిచి నన్ను జాబుకు పంపారు. నేను అప్పటి నుండి ఇప్పటికీ
మీది ఏ స్కూల్ అంటే నాది సాహిత్య స్కూల్ అనే రాజపేటలో వెళ్ళినప్పుడు ఏ స్కూల్ అనగానే ఎంపీ యూపీఎస్ ఎడవెల్లి అని ఒకసారి, అంతకుముందు జాలని పేరు చెప్పలేకపోక సాహిత్య స్కూల్ అని చెప్పేవాడిని. అవునా, ఈ మండలంలో సాహిత్య స్కూల్ లేదు కానీ అనేవాళ్ళు. కానీ నేను సాహిత్య స్కూల్లో చేసి అక్కడ పోయి గవర్నమెంట్ ఉద్యోగి అయినప్పుడు కూడా పూర్వ పాఠశాల పేరే నోటికి వచ్చేది. ఆ విధంగా చేశాను. మరి ఈ స్కూల్లో చేసిన పుణ్యమేమంటూ అక్కడికి పోగానే రిసోర్స్ పర్సన్, తెలుగు ఉపాధ్యాయుడిగా ఇక్కడ సేవలు అందించినందుకు గాను అక్కడ రిసోర్స్ పర్సన్గా సబ్జెక్టు మీద నన్ను అనేక మీటింగుల్లో యూజ్ చేసుకున్నారు. మళ్ళీ ఎడవెల్లిలో కూడా ఆర్పీగానే రిసోర్స్ పర్సన్గా చేశాను. మొన్నడు కూడా ఇప్పుడు ఈ మధ్య జూలై 1 నుండి వట్టికమ్మం పాడుకు వచ్చాను. 9 సంవత్సరాలు నూతన కల్లో చేసి మొన్న జూలైలో వట్టికమ్మం పాడు వచ్చాను. ఇవన్నీ చెప్పాలంటే నా ఘనత కాదు, నేను ఎక్కడైతే శిక్షణ అయితే నేను అమ్మ గురించి అన్నప్పుడు నసఖ్యత ఎంచుక చాలకున్న నా చదువు నిరార్థకం, గుణ సంయుతులెవ్వరు రెచ్చడక బదులుగా కూర మన నలపాకం చేసి ఉప్పులేక రుచి పుట్టలేర్చినట్టయ్య భాస్కర. సంస్కారం లేదు. ఉపాధ్యాయుడు వస్తుందంటే మా రోజుల్లో ఇప్పటికీ లక్ష్మణాచార్య ఉన్నారు, ఆయన అక్కడి నుంచి వస్తున్నాడు. ఈ సభాముఖంగా అమ్మను శాంతమ్మను గారిని తలంచుకుంటూ, ఆ అమ్మ మాకు అన్నం పెట్టింది, చక్కటి ఉపనయనం చేసింది, ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ నేను ఎన్నోసార్లు సాహిత్యలో ఏదైనా ఒక ప్రోగ్రాంలో నాకు ఒక 2 నిమిషాలైనా మాట్లాడి రావాలనుకున్నాను. కానీ ఇప్పటి వరకు చాలా దూర ప్రదేశాలు ఉండడం వల్ల ఈ మధ్య నా కుటుంబంలో చిన్న విషాదం జరగడం వల్ల నేను సరిగా ఈ 2 సంవత్సరాలు సాహిత్య స్కూల్కి వెళ్ళలేదు. అయినప్పటికీ నాకు ఎప్పుడైనా సాహిత్య స్కూల్ నా సొంత బూటి అని ఎప్పుడైనా నేను చెప్పుకుంటాను సగర్వంగా. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవత ఈ అవనిలోన లేదురా, అవనిలోన లేదురా. తన రక్తం పోసి మనని కనిపించునురా, తీపి కథలు చెప్పి భూవ తినిపించునురా. తన రక్తం పోసి మనని కనిపించునురా, తీపి కథలు చెప్పి భూవ తినిపించునురా. అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉందిరా, అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉందిరా. అమ్మ పలుకు మాటల్లో అమృతమే చిందురా, అమృతమే చిందురా. అందుకే అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవత ఈ అవనిలోన లేదురా, అవనిలోన లేదురా. జోల పాట పాడి ఊయలుపురా, ఉయ్యాలలుపురా. లాలి పాట పాడి నిదురబుచ్చురా, నిదురబుచ్చురా. అమ్మ శాంతమ్మ గారికి ఇదే జోహార్లు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా మీరు ఉన్నత స్థాయిలో ఎదిగి ఇంకా మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మరి ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సార్ నా పేరు మధు. నేను 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సాహిత్య స్కూల్లో చదువుకున్నాను. మాది రాజుతండ సార్, రాజుతండ మాది. చాలా మాట్లాడాలి బట్ టెన్షన్ అవుతుంది. డిసిప్లైన్ అనేది ఫస్ట్ నాకు 10th క్లాస్ హాస్టల్లో ఉన్నప్పుడు నేను హాస్టల్లో ఉండాలని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయిన తర్వాత ఇంటి దగ్గర మా నాన్న తిట్టిండు, నువ్వు చదివితే స్కూల్లో ఉండు లేదంటే ఇంటికి రావద్దని అన్నాడు. ఇంటి దగ్గర మా డాడీ తిట్టి పంపించేసిండు. స్కూల్కి వచ్చిన తర్వాత ఇంకా సురేష్ సార్ ఇంకా ఆ రోజు వచ్చి అటెండెన్స్ తీసుకున్నప్పుడు కొట్టిండు.
ఇంకా ఆ భయంతో ఇంకా నా లైఫ్ ఇంకా చదువు లేకుంటే ఇంకా ఏం చేయలేను నేను. వ్యవసాయం అని రాదు, వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ సార్ నాది. తర్వాత 10th అయిపోయిన తర్వాత నాకు డిప్లొమా సీట్ వచ్చింది పాలిటెక్నిక్ అద్దంకిలో చేసిన సార్ 2010 to 13. దాని తర్వాత బీటెక్ చేసిన. బీటెక్ 13 to 16 అయిపోయింది. 17లో నాకు జాబ్ వచ్చింది, సాఫ్ట్వేర్ జాబ్. ఇప్పుడు 7 years ఎక్స్పీరియన్స్ సార్ నాకు. ఈ జాబ్ చేస్తున్నా కాబట్టి ఇదంతా సాయి, ఆ క్రెడిట్ అంతా సాయి తీసుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సార్ పెట్టిన ఆ భయం వల్లనే హాస్టల్ లైఫ్ కంటిన్యూ చేసిన సార్. 10th క్లాస్, డిప్లొమా, బీటెక్ అన్నీ ఇంకా హాస్టలే. కాబట్టి థ్యాంక్ యూ సార్. అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా చేసినందుకు ఎల్అజయ్, జయజయ్ అండ్ మన ఫ్రెండ్ గౌస్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఉపాధ్యాయులకు నా యొక్క ధన్యవాదాలు సార్. నా పేరు బాణోతు బాలాజీ. నేను 10th క్లాస్లో సాహితీ స్కూల్లో చదివాను. మంచి విద్యా బోధనలతోటి, నాణ్యమైన విద్యతోటి మంచి స్థాయికి ఎదిగాను. ప్రజెంట్ నేను బీటెక్ కంప్లీట్ అయిపోయింది 2016. ఆ తర్వాత 2018 నుంచి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సెలెక్షన్ అయ్యి దాంట్లో నుంచి డిప్యూటేషన్గా ఎన్ఎస్జిలో నేను డ్యూటీ చేస్తున్నాను ఒక 5 years నుంచి. ఈ ప్రోగ్రామ్కి రావడానికి చాలాగా ట్రై చేశాను. గ్రూపులలో కూడా మెసేజ్లు చూస్తున్నాను, రిప్లై ఇవ్వలేకపోతున్నాను. జూలై 7కే నేను సెలవులు ముగించుకొని మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చింది. కానీ కొన్ని కారణం వల్ల ఫ్రెండ్స్ను కలవాలనేటువంటిది సమయం వచ్చింది. ఆ సమయం వల్ల కొన్ని కారణం వల్ల హైదరాబాద్ నాకు డ్యూటీ వచ్చింది. ఇదే డ్యూటీకి నేను వెరిఫికేషన్ డ్యూటీకి వస్తూ ఫ్రెండ్స్కు కూడా కలిసి వెళ్ళిపోదామనేటువంటి ప్రోగ్రాం మీద వచ్చాను. మరియు స్నేహితుల దినోత్సవం, స్నేహితులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ధన్యవాదాలు సార్. సార్ నా పేరు పూజ. 10th క్లాస్ S2. నేను మా క్లాస్ టీచర్ సంజీవ్ సార్ ఉండేవారు. మమ్మల్ని గ్రహాలు మీకేం రాదు అది అని కామెంట్ చేస్తుండే. సార్ వల్ల మేము చాలా అంటే డిసిప్లిన్లో ఉండేవాళ్ళము. అండ్ అట్లాగే ఏదైనా డ్రెస్ యూనిఫామ్ కరెక్ట్గా లేకపోయినా ఏదైనా ఫైన్ కలెక్ట్ చేస్తుండే. క్లాస్లో రాజేశ్వరి ఫైన్ కలెక్ట్ చేస్తుండే అనమాట. అది ఎంతో మెమరబుల్ మాకు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు సార్, క్రాంతి సార్ మాకు తెలుగు చెప్తుండే. క్రాంతి సార్ వ్యాకరణం క్లాసులు ఈవినింగ్ తీసుకుంటుండే. ఈవినింగ్ వ్యాకరణం క్లాసెస్ చెప్తుంటే మేము అట్లాగే కూర్చొని వినేవాళ్ళము. సార్ దగ్గర చిన్నప్పుడు నేను ట్యూషన్కి కూడా వెళ్తుండే. నేను, శ్రీనివాస్, తర్వాత వాళ్ళ సిస్టర్, మేమందరం కలిసి సార్ దగ్గర ట్యూషన్కి వెళ్తుండే అనమాట. ఇక నేను డల్లర్ స్టూడెంట్ని కాబట్టి బాగా కూర్చోబెట్టి చదివిస్తుండే నన్ను సపరేట్గా. అది ఎంతో మెమరబుల్గా ఉండే. ఇంకా సురేష్ సార్ వస్తుండంటే ఇంకా లొట్ట పిస్కరాలు చూస్తే అమ్మో సురేష్ సార్ వస్తుండు కొడతాడేమో అన్న భయం ఉంటుండే క్లాస్లో అందరికీ. అండ్ అట్లనే ఉపేందర్ సార్, మ్యాథ్స్ సార్ స్పెషల్ క్లాసులు పెడుతుండే. సైదుల్ సార్ బోర్డు మీద రాస్తుంటే అనిపించేది సార్కున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ మనకుంటే లైఫ్లో ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు. సార్కి అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, మనం కూడా ఆ స్టేజ్కి ఎప్పుడు వస్తామో అని అనుకుంటుండే అనమాట. సార్ క్లాస్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుండే అంటే నేను బిట్స్ రాసుకుంటుండే. అంటే ఖాళీలో నేను ఎగ్జామ్ పెడతారా, రేపు 20 బిట్స్ పెడతా అని అట్లా చెప్తుండే అనమాట. అవి మేము నోట్ చేసుకుంటుండే. సార్ మీ సబ్జెక్ట్ నాలెడ్జ్కి సెల్యూట్ చేయాలి సార్ అసలు నిజంగా. అండ్ అట్లనే బయాలజీ సార్ క్లాస్లో కొంచెం జోక్స్ చేస్తూ మంచిగా క్లాస్ చెప్తుండే అనమాట. అండ్ హిందీ సార్, తెలుగు సార్ వీళ్ళందరినీ మేము గుర్తు చేసుకోవడానికి మళ్ళీ ఇక్కడ ఈ విధంగా అరేంజ్ చేసిన మా ఫ్రెండ్స్ అజయ్, ఎల్అజయ్ అండ్ ఇంకా దీని వెనకాల చాలామంది కష్టపడినారు. గౌస్ వీళ్ళందరికీ కూడా. అండ్ గర్ల్స్ నుంచి అయితే మున్ని అందరినీ ఫాలో అప్ చేసింది చాలా. వీళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషల్లీ మన ఉపేందర్ సార్ గురించి చెప్పుకోవాలి ఇప్పుడు. ఉపేందర్ సార్, శాంత టీచర్ మంచిగా స్కూల్ని రన్ చేసేవాళ్ళు. అండ్ ఎవరైతే ఫినాన్షియల్గా ఉన్నారో
పూర్గా ఉన్నారో అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉండేది. నేనే కాదు, మా ఇద్దరు తమ్ముళ్ళు కూడా సాహితీ స్కూల్లోనే చదువుకున్నారు. నేను డల్లర్ అని చెప్పేసి నేను తెలుగు మీడియం వేసి వాళ్ళు కొంచెం క్లవర్ స్టూడెంట్స్ అని ఇంగ్లీష్ మీడియం వేసి ఉండే. ఇక నేను డల్లర్ అని సార్కి తెలుసు. నాది 10th కూడా ఇంగ్లీష్ ఫెయిల్ అయి ఉండే, కానీ ప్రజెంట్ ఇప్పుడు ఎంకామ్ బీఈడి కంప్లీట్ చేసిన. అండ్ TTWRDC తెలంగాణ ట్రైబల్ గురుకుల ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో నేను డిగ్రీ లెక్చరర్గా వర్క్ చేస్తున్నా. అండ్ నేను అనుకుంటున్నా ఇప్పుడు అసలు నేనేంటి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండడం ఏంటి అని, కానీ సార్ వాళ్ళ మోటివేషన్ తోటి అండ్ ఎస్పెషల్లీ నాకు సైదుల్ సార్ బాగా గుర్తొస్తారనమాట. క్లాస్లో ఆయన చెప్తున్న క్లాసు నాకు బాగా ఇష్టం. సార్ నేను మోటివేషన్గా తీసుకునే. అండ్ తర్వాత సురేష్ సార్ సైదుల్ సార్ ఒకసారి కలిసినప్పుడు, అరే నువ్వేం బాధపడకరా, లైఫ్లో చాలా ఇంకా ఎదగాల్సిన టైం ఉంది, దీనికే ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని చెప్పేసి అని నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు అప్పుడప్పుడు కలిసినప్పుడు. ఈ మెమరీస్ అన్నీ. అండ్ ఫ్రెండ్స్ అయితే నేను ఎక్కువగా క్లాస్లో ఎవరితో సరిగా మాట్లాడిపోతుండే, సైలెంట్గా ఉంటుండే. ఎక్కువ అయితే మా క్లాస్ గర్ల్స్తో నేను ఇంటరాక్ట్ అయ్యి ఉండే అనమాట. బాయ్స్ అంటే అంతగా నాకు పరిచయం లేదు, కానీ ఇప్పుడు కొంతమంది నేను గుర్తుపట్టగలుగుతున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరినీ మీట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు యూ ఆల్. థ్యాంక్ యూ. వేదికల గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ, నా మిత్రులందరికీ ఈ గెట్ టుగెదర్ సక్సెస్ఫుల్ చేస్తున్నందుకు చాలా వందనాలు. సాహితీ స్కూల్ అంటే నాకు చాలా భయం. నేను అసలు ఎక్కువ రోజులు స్కూల్లో కంటే స్కూల్ బయటే ఉన్నా. చాలా మందికి పేర్లు తెలియదు. నేను, వీర, సందీప్, మురళి మేమందరం విశ్వభారతి స్కూల్లో బ్యాగ్ పెట్టి స్కూల్కి అని చెప్పి మొత్తం ఊరంతా జరిగి సాయంత్రం వచ్చేటోళ్ళం. అందులో ప్రధాన సూత్రాలు వీర. అప్పట్లో చాలా భయం ఉండే స్కూల్ అంటే, కానీ సాహిత్య స్కూల్ అంటే ఒక డెడికేషన్, స్టడీ అంటే ఒక డెడికేషన్. నేను చాలా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే, సాహిత్య స్కూల్లో ఫీజు కట్టకపోయినా స్టడీ మ్యాండేటరీ, కంపల్సరీ. స్టడీ అనేది మ్యాండేటరీ సాహిత్య స్కూల్లో. ఎవరు డబ్బున్నవారైనా లేనివారైనా ఎవ్వలేదు, సాహిత్య స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కంపల్సరీ చదవాల్సిందే. అది సీఎం కొడుకైనా సరే, వృక్ష వాళ్ళ కొడుకైనా సరే, అందరూ ఒకటే. అక్కడ అందరికి డబ్బులు కంపల్సరీ పడతాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కసారికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఏ సార్ కూడా ప్రతి ఒక్కసారి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కసారి కాంపిటీషన్ పెట్టుకొని మరీ సబ్జెక్టులు చెప్తుంది మనకు. నా సబ్జెక్టులు ఎక్కువ రావాలి, నా సబ్జెక్టులు ఎక్కువ రావాలని. నాకు సార్ అనిపిస్తే కృష్ణ సార్, రవీంద్ర నాయక్ సార్, మన సంజయ్ సార్, వీళ్ళని చూస్తే నాకు ఒక అన్నలాగే అనిపించేది. నేను ఎప్పుడు ఒక సార్ లాగా మాకు అంత ఫ్రెండ్లీగా ఉండేది. సార్ వాళ్ళు చెప్పే క్లాస్ అయితే ఎంత ఫ్రెండ్లీగా ఉండే అంటే ఫ్రీగా ఉండేది ఆ క్లాస్లో. చాలా బాగుండేది అప్పట్లో. సాహిత్య స్కూల్ అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. నేను కానీ నా అన్న కానీ సాహిత్య స్కూల్లోనే చదివింది. యాక్చువల్లీ ఇక్కడ సగం మంది పేర్లు కూడా తెలియదు నాకైతే చెప్పాలంటే. అయినా కూడా ఈరోజు గెట్ టుగెదర్ అనగానే నాకు చాలా సంతోషం అనిపించింది. మన 10th అయిపోయి ఇప్పటికీ ఒక 15 సంవత్సరాలు అయింది. అందరూ తల ఒక పొజిషన్లో సంతోషంగా ఉన్నారు. ఇక్కడ అందరినీ ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది. నా పేరు అనూప్. నేను ఇప్పుడు అబుదాబీలో నర్సింగ్ చేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను. అక్కడికి వెళ్ళి 3 years అయింది. నేను యశోద హాస్పిటల్లో వర్క్ చేసే టైంలో ఉపేంద్ర సార్ని చూసిన అక్కడ. నేను అక్కడే చూసాను సార్ ఆ రోజు ఒక మాట అన్నారు. నాకు ఆ మాట విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా మన సాహిత్య స్కూల్ స్టూడెంట్సే ఉన్నారు. ఏ ఫీల్డ్కి వెళ్ళినా కూడా ఎక్కడ ప్రతి ఒక్క ఫీల్డ్లో మన సాహిత్య స్కూల్ స్టూడెంట్సే ఉన్నారు. లైఫ్లో నాకంటే ఇప్పుడు నేను లైఫ్లో ఒకటే గుర్తుపెట్టుకుంటా, లైఫ్లో ఎప్పుడు గివప్ చేయకూడదు. నెవర్ గివప్. ఒక ఫెయిల్యూర్ అనేది మనం యాక్సెప్ట్ చేస్తేనే ఫెయిల్యూర్. మనం యాక్సెప్ట్ చేయకపోతే అది ఫెయిల్యూరే కాదు. ఎప్పుడు మనం అసలు ఫెయిల్యూరే మనం చూసి భయపడాలి. అంతవరకు మనం ట్రై చేస్తూనే ఉండాలి. ఏ రోజు కూడా ఆపకూడదు. ఏ రోజు మనం ఏ జాబ్ చేస్తున్నాం అన్నది ముఖ్యం కాదు, జాబ్ చేస్తున్నావా లేదా, డిగ్నిటీ ఆఫ్ లేబర్. జాబ్ చేస్తున్నావా లేదా ఇంపార్టెంట్. జాబ్ చేసినా చేయకపోయినా మనం 10 మందికి సాయంగా ఉండాలి. ఎప్పుడు కైండ్, బీ హంబుల్. అదే లైఫ్లో ఇంపార్టెంట్ ఆల్వేస్. నేను అదే నమ్ముతున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రోజు. థ్యాంక్ యూ సో మచ్. సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి గురువులకి మరియు నాతోటి మిత్రులకి ధన్యవాదాలు. సార్ నేను SBI క్రెడిట్ కార్డ్స్లో జాబ్ చేస్తున్నాను, ప్రైవేట్ సెక్టర్. మ్యారేజ్ అయింది, నాకు పాప బాబు. సార్ నేను 10th క్లాస్ ఒకటి చదివాను సాది స్కూల్లో. నాకు ఒక డిసిప్లైన్, ఒక స్కిల్స్ అనేది నేర్పించింది. ఎట్లా ఉండాలి పెద్దవారితోని, ఎట్లా గౌరవించి ఎలా ఉండాలనేది నేర్చుకున్నాను. ముఖ్యంగా
ఈ సమాజంలో ఎలా వెతకాలి, ఎలా ఉండాలని చెప్పేసి ముఖ్యంగా నేర్చుకున్న పాఠం ఒకటి ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సార్, ఈ యొక్క ఆప్షన్ ఇచ్చినాను. 2009-10 తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన నాతోటి ఉపాధ్యాయులకు, ఉపన్యాసాలు గారికి, చిన్నారి విద్యార్థులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సమావేశంలో మేము మాట్లాడు గొప్ప కాదు. మీరు ఒక విద్యార్థులుగా విడిపోయి ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యవస్థగా, ఒక్కొక్క కుటుంబంలో పెద్దగా ఇక్కడికి చేరుకొని మీరు మాట్లాడితే మీ వినాలని వచ్చినాం. మీరు ఇన్ని సంవత్సరాలు మీ పద్ధతి వరకు మేము చెప్పాం, మీరు విన్నారు. ఇప్పుడు మీరు మాట్లాడితే మేము ఇంటికి వచ్చాం. ఇంతవరకు గుర్తుపెట్టుకొని ఈనాటి సమావేశానికి మమ్మల్ని ప్రత్యేకంగా పిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సాహితీ విద్యా సంస్థల అధిపతి ఉపేంద్ర సార్ గారికి, అదేవిధంగా 2009-10 నాతో పనిచేసిన ఉపాధ్యాయులకు, నా ప్రియమైన విద్యార్థులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ మంచి సెటిల్ కావాలని నేను కోరుకుంటున్నాను. ప్లస్ కాకపోయినా ట్రై చేయండి, వస్తుంది. ట్రై చేయండి. మానవ నైజం అది. మీ వృత్తిలో కొత్తదనాన్ని వెతకండి, అప్పుడు మిమ్మల్నే రెస్పెక్ట్ చేస్తారు. చుట్టుపక్కల సరౌండింగ్ జాబర్స్ అయినా ఎవరైనా మీరు చేసే వృత్తిలో కొత్తదనాన్ని వెతకండి. దానికి మీకు సరౌండింగ్ పీపుల్ ఆర్ సరౌండింగ్ జాబర్స్ అందరూ అట్రాక్ట్ అవుతారు. అది వర్క్ నైజం ఉండాలి. నువ్వు ఏ సంస్థ చేసినా అది నాది అని చేస్తే కంపల్సరీ మీరు ఎక్కడైనా సక్సెస్ అవుతారు. మేము చేసాం, సాహిత్యలో ఉన్నాం, నాదే ఇది అని చేసాం. సురేష్ సార్ అయినా, నేనైనా, సంజు సార్ అయినా, ఎవరైనా కాంపిటీషన్, మా పిల్లలు మేము పనిష్మెంట్ ఇచ్చాం. ఎందుకు? మీరు క్రమశిక్షణ ఉండాలి, భవిష్యత్తులో మీరు పెద్దలని, ఇతరులను గౌరవించాలి అన్న ఉద్దేశంతో మా సబ్జెక్టు మేము ఎక్కడైనా కరాలి. మీరు కూడా బాగా కష్టపడే వరకు కష్టపడరు. ఇప్పుడున్న దాంట్లో కూడా ఎప్పుడు మానవ నైజం కష్టపడుతూనే ఉండాలి. అట్లయితేనే రెస్పెక్ట్. ఎక్కడైనా కూడా మీరు నలుగురితో రెస్పెక్ట్గా ఉండాలంటే, మంచి గౌరవించబడాలంటే, మనం ఆ యొక్క చేసే పనిలో ఒకళ్ళకు నలుగురికి చుట్టుపక్కలకు ఆమోదంతో పాటు ఆకర్షించే విధంగా ఉండాలి. ప్లస్ మీరు ఏదైనా రాలేదు, వ్యవసాయం చేసినా నేను వ్యవసాయం చేస్తున్నానని బాధపడద్దు. దాంట్లో కొత్తదనం వెతకండి, దాంట్లో చేయండి. అట్లా జాబులలో అయినా ఎక్కడైనా కూడా అది నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు పెట్టడం అందరు సెటిల్ అయ్యారు. దాదాపు అందరూ అంటే ఒక 80 అంటే 29-30 వరకు ఉన్నాడు. కాబట్టి ఫ్యామిలీ, పిల్లలు, మీ పేరెంట్స్ని కూడా రెస్పెక్ట్ చేయండి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని కాపాడారు, మిమ్మల్ని ఈ స్టేజ్ తీసుకొచ్చారు. కాబట్టి మీకు ఇక్కడ అత్తమామలైనా తల్లిదండ్రులైనా అట్లే గౌరవించాలి. ఎందుకంటే మీకు పార్ట్నర్ కూడా అట్లే వస్తారు. కాబట్టి వాళ్ళని వీళ్ళని రెస్పెక్ట్ చేయాలి. పేషెన్సీ, ఓపిక ఉండాలి మీకు. ఏ పని చేసినా అట్లయితే రాణించగలుగుతారు. మీ కుటుంబం కూడా మంచిగా ఉంటుంది, నలుగురితో కలిసిపోతేందుకు అవకాశం ఉంటుంది. ఇదొకటి నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు కూడా పెద్దవాళ్ళు అయ్యారు, అన్నీ గమనిస్తున్నారు. దాదాపు విద్యార్థుల నుండి ఫ్యామిలీకి వెళ్ళిపోయారు. మీరు చేస్తున్న అనుభవాలు మేము చెప్పినప్పుడు అనే చదవండి రా అని మేము ఎమ్మటి పడ్డాము. కానీ ఇప్పుడు మీ ఫ్యామిలీ నడిపించుకోవాలి కదా, దానికోసం మీరు మేము ఎమ్మటి పడిన అవసరం లేదు. మీరే చేస్తుంటారు. అది కావాలంటే, ఒక పొజిషన్లో ఉండాలంటే. అట్లా ఇప్పటికైనా కూడా ఏమి రాకున్నా మీ పనులు చేసే దాంట్లో కష్టపడండి, ఈజీగా వస్తారు, గెట్ అవుతారు. ఒక జాబే, గవర్నమెంట్ జాబే రాని అవసరం లేదు. బయట జాబ్ వర్క్ చేసే వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు. అట్లా అది నిజాయితీగా ఉండాలి. మళ్ళీ అక్రమంగా కూడా ఉండదు. ఎందుకంటే ఆ నిజాయితీ లేదనుకో ఎప్పుడో ఒకసారి దొరికిపోతాం, మనం బాధపడుతుంటాం. ఏదో ఒకటి ఉంటుంది. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏది వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. అది మానవ నైజం. ఆ సమస్య నుంచి పారిపోకూడదు. దాన్ని ఎదుర్కొంటే ఇంకో సమస్యని ఈజీగా చేయగలుగుతాం, సాల్వ్ చేయగలుగుతాం. మనిషికి వచ్చేవే సమస్యలు, వేరే వాడికి రావు. ఓన్లీ జంతువులకు, వీటికి అవి మనం మేనేజ్ చేస్తుంటాం. అన్నింటినీ మనం మేనేజ్ చేస్తుంటాం. కాబట్టి మనకే వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తుంది. నువ్వు ఎన్ని 2 లక్షలు సంపాదించు, 10 లక్షలు సంపాదించినా కూడా నీ సమస్య నీకే ఉండదు. దాన్ని సెట్ చేసుకునేటువంటి కెపాసిటీ నీ కాడ ఉండాలి. అదే ఫ్యామిలీ మేనేజ్మెంట్ ప్లస్ కుటుంబ మేనేజ్మెంట్ మొత్తం కూడా అది. ఓకే, థ్యాంక్ యూ. ఆత్మీయ సమ్మేళనానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి ముందుగా నా విద్యార్థులందరికీ కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.
ఈ కార్యక్రమం సజావుగా నడవడానికి సహకరించిన మీ అందరికీ కూడా మరొక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ కార్యక్రమంలో కలుసుకోవడానికి, మనలో ఉన్నటువంటి విషయాలను వ్యక్తీకరించడానికి అవకాశం కల్పించిన ఒక గొప్ప వ్యక్తి ఉపేంద్రరావు సార్ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సార్, ఎవరు ఎంత ఏ స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండాలనేటువంటి ఒక అంశాన్ని నేను నేర్చుకున్నటువంటి ఏకైక పాఠశాల, నాకు నేర్పినటువంటి నా గురువర్యులు ఎవరంటే అది కేవలం ఉపేంద్రరావు గారు మాత్రమే. నేను మీకు తెలుసో లేదో, whenever I have joined in this institution as a teacher of Hindi, యాక్చువల్గా నేను ఇక్కడ హిందీ టీచర్గా జాయిన్ అయ్యాను. బట్ బేసికలీ మై బ్యాక్గ్రౌండ్ ఈజ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్తో వచ్చాను. ఇక్కడికి వచ్చి హిందీ చెప్తున్నటువంటి సందర్భంలో నాలో ఉన్నటువంటి పటిమని గుర్తించి, నువ్వు ఖచ్చితంగా ఇంగ్లీష్ పాఠశాలలో పనిచేయడానికి పనికొస్తారు రవీందర్, నువ్వు ఇంగ్లీష్ మీడియం పాఠశాల నా దాంట్లో ఉండి పనిచేయని చెప్పేసి నన్ను ప్రోత్సహించినటువంటి ఉపేందర్ సార్ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈరోజు కొంత శాలరీ తీసుకొని వివిధ ఆంగ్ల మాధ్యమ కళాశాలలో పనిచేస్తూ, డిగ్రీ కళాశాలలో పనిచేస్తూ, స్కూల్లో పనిచేస్తూ నా కుటుంబాన్ని నేను పోషించగలిగేటువంటి శక్తిని నిజంగా నా తల్లిదండ్రులు ప్రసాదించారో లేదో నాకు తెలియదు, కానీ ఆ శక్తిని మాత్రం నేను ఉపేంద్ర సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే మొక్కవోని దీక్షతో, నిరంతర శ్రమతో, అడుగడుగులు అంచెలంచెలుగా ఎదుగుతూ మామూలు పాకలాగా ఉన్నటువంటి ఒక పాఠశాలని ఉన్నత స్థాయి కార్పొరేట్ పాఠశాలగా మార్చినటువంటి ఘనత ఈ సూర్యాపేట జిల్లాలో ఎవరికైనా ఉంది అంటే అది నన్ అదర్ దెన్ ఇట్ బిలాంగ్స్ టు రెస్పెక్టెడ్ ఉపేందర్ సార్ ఓన్లీ. సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్ అండ్ వీ హ్యావ్ గ్యాదర్డ్ హియర్ టు సెలబ్రేట్ a celestious movement of all student meeting at 2009 and 2010. Most of the students who are in front of me, they expressed their feelings where they are working. Really, I'm very happy. And one thing is very clear to say this, Mr. Manikumar, Ajay, and one more Ajay, and all the students who studied with all the staff members, we really congratulated to you because you have to join and you are working at a sectors and different areas. Whenever a student remembers their old teachers, then only, and when they remembers their parents, then only they can succeed in their life. It's a fact of life. You proved that, you succeeded that, you remembered me and we remembered. That is the greatness of student and a teacher, which we have the relationship. I'm very happy, sir. And one more thing, it is Samanyula Badi. ఉపేందర్ సార్ ఒడి, అదే సాహితీ పాఠశాల. ఇది సామాన్యుల బడి. ఎస్, ఆ రోజుల్లో ఆర్థికంగా వెనుకబడి ఉన్న, ఆర్థికంగా పుష్టికరంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా సరే నా పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థి సమతుల్యంగా ఉండాలనేటువంటి ఒకే ఒక నానుడితో తన పాఠశాలను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నడుపుతున్నారు అంటే ఆ ఘనతంతా కూడా ఉపేందర్ సార్ది. నిజంగా సార్, నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. బహుశా ఈ జీవితం సరిపోకపోవచ్చేమో మీ రుణాన్ని తీర్చుకోవడానికి. ఎందుకంటే ఇదే పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు ఇదే సార్ దగ్గర చదివి వెళ్ళిపోయినటువంటి మా మరదలు ఉండే, అరే బాబు నీకు మరదల్ని చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నాకు సలహా ఇచ్చి నా మరదలతో నాకు పెళ్లి చేసిన ఘనత కూడా మీకే వచ్చారు. నేను మీ పాఠశాలలో చదవడానికి వచ్చాను. మీకు తెలుసో లేదో, ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఇక్కడ ఉండి సార్ వాళ్ళ పాఠశాలలో చదువుకోవడానికి వచ్చాను. అదే పాఠశాలలో పంతులుగా పనిచేశాను. ఇది ఇట్స్ అ వెరీ వెరీ మెమరబుల్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ద స్టూడెంట్స్, దోస్ హూ అటెండెడ్ దిస్ మీటింగ్ అండ్ ఆస్పీషియస్ ఈవెంట్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మీరు ఎప్పుడైతే ఆల్మోస్ట్ మీరు ఉన్నత స్థానంగా ఉన్నారనేటువంటి ఆలోచన మీరు మీ మెదడులో వస్తుందో
ఖచ్చితంగా మీ భవిష్యత్తు కూడా ఉన్నతంగా ఉండాలి. మీరు ఉన్నతంగా ఉండేటువంటి విధి విధానంలో మీ తల్లిదండ్రుల పాత్ర ఎంతైతే ఉందో మీ పూర్వ ఉపాధ్యాయుల పాత్ర కూడా అంతే ఉందన్న విషయాన్ని మీరు గుర్తెరగాలి. గుర్తెరిగినటువంటి అనంతరం సమాజ సేవ చేయడంలో కూడా మీరు ముందు రావాలి. సమాజంలో వెనకబడినటువంటి తరగతుల వారికి, వెనకబడిన వర్గాల వారిని ఆదుకునేటువంటి క్రమంలో కూడా మీ చేయిత ఉండాలని చెప్పేసి మీ గురువుగా నేను కోరుతా ఉన్నా. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎదిగి ఉండేటువంటి రీతిలో ఉంటుందన్న విషయాన్ని నేను సగర్వంగా చెప్పగలను. నాకెందుకో మిమ్మల్ని విద్యార్థులు అని అనడం కంటే మిత్రులు అంటమే బెటర్ అనిపిస్తుంది. ఈ సందర్భంలో మిత్రులారా, మీకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన పిల్లలు ఎవరైనా ఆర్థికంగా చదువు విషయంలో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే అటువంటి వ్యక్తుల్ని నా దృష్టికి తీసుకురండి. వాళ్ళ విద్యకు అయ్యేటువంటి ఖర్చుని నాకు తెలిసిన వ్యక్తుల ద్వారా వాళ్ళ విద్యను అందించే విధంగా నేను ప్రోత్సహిస్తాను అని చెప్పేసి మీ అందరికీ సగర్వంగా చెప్పగలుగుతున్నాను. ఈ శక్తి నాకు ఉంది అంటే, నేను ఈ విషయాన్ని చేయగలుగుతున్నటువంటి వ్యక్తీకరించగలిగిన శక్తి నాకు ఉంది అంటే, ఆ శక్తిని ప్రసాదించేటువంటి మహనీయుడు గొప్ప వాళ్ళు ఎవరంటే అది ఉపేంద్రరావు సార్ గారు. ఎందుకంటే సమాజంలో నిమ్న జాతి నుంచి ఉన్నత స్థాయి జీవుల వరకు, నిమ్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వ్యక్తుల వరకు చూసినటువంటి ఆ అనుభవం ఆ గొప్ప పెద్ద ఆయనకు ఉంది. కాబట్టి ఆ పెద్ద ఆయన యొక్క అడుగుజాడలో ఉంటూ మీ తల్లిదండ్రుల యొక్క రుణాన్ని తీర్చుకుంటూ, మీకు విద్యను ఉపదించినటువంటి ఉపాధ్యాయుల రుణాన్ని తీర్చుకుంటూ మీ జీవితం సుఖమయంగా సాఫీగా సాగాలని కోరుకుంటూ ఎప్పటికీ మీ రవీంద్రనాథ్. ధన్యవాదాలు. మన గురువులందరికీ నమస్కారాలు. నేను మన సాహితీ స్కూల్లో శిశు క్లాస్ నుంచి 8వ తరగతి వరకు చదివాను. ఆ పైన చదవకపోవడానికి కారణం 8th క్లాస్లో మా మదర్కి కొంచెం డిసీజ్ ప్రాబ్లం ఉండే, దానివల్ల మేము హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఇక్కడి నుంచి వెళ్ళినా కానీ మా అమ్మగారిని మేము బతికించుకోలేకపోయాము. తర్వాత కూడా ఉన్నత విద్యను అభ్యసించి ప్రజెంట్ సార్ నేను ఇంటీరియర్ బిజినెస్ చేస్తున్నాను. అండ్ మా ఫాదర్ వచ్చేసి ఆవుల జానయ్య హెరిటేజ్ టీచర్, యూపీఎస్ అన్నారంలో కూడా చేశారు. అండ్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎన్ఎస్యుఐలో నేను రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాను. పాఠశాల పెద్దలు ఉపేంద్రరావు గారికి, నాతోటి ఉపాధ్యాయ బృందానికి, నా ఎదురుగా కూర్చొని మమ్మల్ని వింతగా చూస్తున్నటువంటి మా విద్యార్థులు అంటే అసలు నేను చాలా వరకు ఇక్కడ ఎవరిని చాలా వరకు గుర్తుపట్టలేకపోతున్నాను. వాస్తవంగా అమ్మాయిలు అయితే అసలే గుర్తుపట్టలేదు. అబ్బాయిలు అయితే కొద్దిమంది టచ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు నాకు కొంచెం రికగ్నైజ్ ఉంది. ఈ సమయంలో ఈ మిత్రులు దాన్ని ఏమంటాం మనం ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటే తెలుగులో ఏమన్నా స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మేము కూడా రావడం అనేటువంటిది మాకు కూడా ఒక గొప్ప అనుభూతి. ఇటువంటి సమయంలో మీ సహచరుడు, మీ మిత్రుడు, మన విద్యార్థి అయినటువంటి నాగెల్లి అచ్యుత్ లేకపోవడం కూడా కొంచెం బాధాకరమైనటువంటి విషయం. ఏదేమైనప్పటికీ కూడా మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం. ఇక్కడ మీరంతా చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉండి ఈరోజు ఈ అద్భుతమైనటువంటి క్షణాల కోసం ఎదురు చూస్తూ మీరంతా ఇక్కడ కలుసుకోవడానికి అహర్నిశలు కృషి చేసుకున్నటువంటి మీ అందరికీ, మీ తపనకి మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నేను ఒకటే ఒక అంశం తెలియజేసుకుంటున్నాను, ఏంటంటే మనం ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా ఇందాక మన సార్లందరూ చెప్పినట్టుగా ఆ పనిని ప్రేమించండి. మీరు చేసేటువంటి ఏ వర్క్ అయినా దాన్ని బాగా ప్రేమించండి. అప్పుడే మన జీవితంలో సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇప్పుడే మనం మీ అందరినీ కలిసి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను ఎప్పుడు S1 సెక్షన్కు క్లాస్ టీచర్గా ఉండేది 3 years కూడా. నా సెక్షన్ ఎప్పుడు కూడా రెబల్గానే ఉండేది. నా స్టూడెంట్స్ అందరూ కూడా రెబల్గానే తయారయ్యేది. 2-3 సందర్భాల్లో ఇట్లనే క్లాస్ మాట్లాడుకునేటప్పుడు అంటే డివైడ్ చేసినప్పుడు ఏంటంటే S1 సెక్షన్ని యావరేజ్ స్టూడెంట్స్గా భావించేది అన్నమాట. అంటే కామన్ నేను అన్నాను, నా సెక్షన్స్ అంతా రెబల్సే ఉంటారని చెప్పేది. అట్లనే యాక్చువల్ కూడా నా సెక్షన్ అంతా రెబల్గానే తయారయ్యారని కోరుకుంటున్నాను. ఇంకా మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, అదేవిధంగా ప్రసాద్ సార్ గారు నాకు గురువు అవుతాడు అన్నారు. సార్ చెప్పినప్పుడు నా గురువు అనమాట. నా గురువు గారితో నేను కలిసి పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత ఆహ్లాదకరంగా
మీరందరూ మా గురించి ఏదో చిన్నగా అంటే చాలామంది పేరెంట్స్ ఫీజు కట్టలేని పరిస్థితి చాలామంది కూడా. అలాంటి వాళ్ళను మీరు చెప్పినట్టు ఎంతోమందిని అసలు ఎందుకు నేను ఏదో రూట్లో ఉండేవాడిని, స్కూల్ ఫీల్డ్లో లేకుండా వేరే రూట్లో ఉండేవాడిని. మా మిత్రుడు అంటే మేము ఇద్దరం ఒకటే స్కూలు, ఒకటే ఊరు, ఒకటే చిన్నప్పటి నుంచి అతను మన ఇద్దరం స్కూల్ పెడతాడు అని తీసుకొచ్చాడు అన్నారు. అట్లా స్టార్ట్ అయ్యి ఇప్పుడు భగవంతుడు నన్ను తీసుకురావడం వల్ల నాకు చాలా కోట్లు సంపాదించుకున్న బాధ లేదు. కానీ ఈరోజు ఉన్నటువంటి ఈ పిల్లల ఆనందం, వీళ్ళు చాలా చాలా ఆనందంగా చాలా బాగుంది ఈరోజు. అంటే కడుపు నిండినట్టు అంత ఆప్యాయత అనురాగాలు, దీనికంటే కోటి సంపాదించడం ఏం రాదు. మనిషి అన్నప్పుడు, మిత్రుడు అన్నప్పుడు, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినా బాధ అంటే అతను తలుచుకొని బాధపడ్డవాళ్ళు ఒక నలుగురు సంపాదించుకుంటే చాలదు. ఆ రకంగా సరే మన సాహితీ స్కూల్లో చాలామంది విద్యార్థులు ఇంతకుముందు అన్నట్టు మేము ఎక్కడికి పోయినా, పోలీస్ డిపార్ట్మెంట్ పోయినా, ఎన్ని డిపార్ట్మెంట్ పోయినా మన పిల్లలు అక్కడ వర్క్ చేస్తున్నారు. చాలా చాలా అంటే కష్టపడుతున్నారు, పైకి వస్తున్నారు. అంటే ఇంతకుముందు ఉంది లొటపిస్కర్ల సంస్కారం, అయితే ఇప్పుడు లొటపిస్కర్ అవ్వబడితేనే ఫోటో తీస్తున్నారు. అంటే అట్లా అంటే పిల్లలు తల్లిదండ్రులు తయారయ్యారు. ఈగ వాళ్ళ కూడా కష్టమవుతుంది, ఎందుకు కొట్టారు, చదువు రాకుండా ఏం లేదు అనేటువంటి స్టేజ్ ఇప్పుడు ఏర్పడది. అప్పుడు కొట్టమని మీ పేరెంట్స్ మాకు కొట్టండి, తంచండి, తనండి, ఏదైనా చేయండి, కానీ మాలని ఫుల్ హామీచ్చిపోయేది. ఇప్పుడు అడ్మిషన్ వచ్చిందంటే మా అవన్నీ కొట్టొద్దు, చదువు రాకుండా ఏం లేదు, సెల్ ఇస్తే చాలు. ఇట్లా సమాజం చాలా అంటే 33 సంవత్సరాలు అయిపోయి 34 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు అప్పుడు ఆ సహకారము ఉంటే మీరు ఇట్లా మంచి ఇదైపోయారు. ఇప్పుడున్నటువంటి సమాజం కొంతమంది, అందరు లేరు, ఎక్కువ మంది ఈ విధంగా పనిష్మెంట్ ఇవ్వద్దు, పనిష్మెంట్ చేయాలి తప్పదుగా. అలాంటి టైంలో ఇప్పుడు కొంచెం అంటే రన్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది, స్కూల్ రన్ చేయడం. అయినా చేస్తూనే ఉన్నాం. ఈ మంచి మీరందరూ కలిసి ఈ విధంగా మంచి చేసినందుకంటే సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. 2009-10 విద్యా సంవత్సరం యొక్క 10th క్లాస్ విద్యార్థులు ఈరోజు గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం అనేది నా దగ్గర అఖిల్ వచ్చిన వీళ్ళంతా వచ్చారు, చాలా హ్యాపీ అనిపించింది. వాస్తవానికి ఈరోజు ఉదయం 10 గంటల నుంచి చాలా బిజీగా ఉన్నాను నేను. ఆ రోజే చెప్పాను నేను బిజీ ఉంటా, లేట్గానే జాయిన్ అవుతాను నేను. సరే, ముఖ్యంగా నా గురించి చెప్పుకోవాల్సి వస్తే నేను హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నాను ప్రస్తుతం. జిల్లా రిజిస్టర్డ్ ఎగ్జామ్ అసోసియేషన్కి గత 10 సంవత్సరాలుగా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను జిల్లా స్థాయిలో. తర్వాత ప్రజెంట్ జయా స్కూల్స్ మీకు తెలుసు, ఆ స్కూల్స్లో ఫౌండర్ నేను. ముందు సాహితీ నాకు లైఫ్. తర్వాత 91లో ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 అప్పుడు మేము సాహితీ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. సాహితీ స్కూల్ ఏర్పాటు చేసే క్రమంలో బతుకు తెరువు కోసం స్కూల్ ఏర్పాటు చేసాం. అప్పుడు నిజంగా డిగ్రీ అయిపోయి, బీఈడీ అయిపోయి, ప్రైవేట్ పాఠశాలలో చేస్తూ మనం దగ్గర ఎందుకు చేయాలి, మనమే సొంతంగా పెట్టాలనే ఒక ఆలోచనతోటి ఆ స్కూల్ని 1991లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్ 75 మెంబర్స్ తోటి స్టార్ట్ అయింది. అది ఒక దశలో 1800 కూడా వెళ్ళిపోయింది. సూర్యాపేట టౌన్లో నలుమూలల నుంచి మన పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థులు నలుమూలల నుంచి వచ్చారు. అటు తాళగడ్డ నుంచి, జమ్మిగడ్డ ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి కూడా మన పాఠశాలకు వచ్చారు. అందరూ అప్పుడు చర్చ్ కాంపౌండ్, ఇది మాస్ ఏరియా, ఇక్కడ స్కూల్ పెట్టి ఏం నడుస్తుంది అని అన్న పేరు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రయత్నం గట్టిగా చేశాము, సక్సెస్ అయింది. అందరూ ప్రజలు అంటే పేరెంట్స్ సహకరించారు, మంచి రిజల్ట్ తీసుకొచ్చాం. ఇప్పుడు మీరు కూడా మంచి పొజిషన్లో మీరు ఏదైతే కోరుకున్నారో ఆయా రంగాల్లో స్థిరపడ్డారు, మీకు పిల్లలైనారు.
బహుశా వాళ్ళు కూడా పిఎస్ ప్రైమరీ హై స్కూల్ లెవెల్కి వచ్చి ఉన్నారనుకుంటున్నారు. వచ్చారా? సో మీ పిల్లలకి ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే సెల్ ఫోన్ టీవీకి దూరం చేయాలి. ఇప్పుడు సెల్ ఫోన్ అనేది విద్యార్థులకు ప్రధానమైనటువంటి శత్రువు. చిన్నపిల్లలకు అన్నం తినిపించేటప్పుడు కూడా సెల్ ఫోన్ చూపించి అన్నం తినిపిస్తుంది. ఏది చేసినా కూడా సెల్ ఫోన్ చూపిస్తే సరిపోతుంది. సో అటువంటి వాటికి మీరు మీ పిల్లల్ని దూరంగా ఉంచుకోండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు మీరంతా పేరెంట్స్గా ఉన్నారు కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులు తమ పిల్లల చదువు గురించి పట్టించుకుంటారో ఆ పిల్లలే ప్రయోజకులు అవుతున్నారు. కాబట్టి మీరు మీ పిల్లల పట్ల చాలా శ్రద్ధ వహించండి. ఇంటర్మీడియట్ వరకు మీ పిల్లలు మీ చేతుల్లో ఉంచుకోవాలి. వారు చెప్పింది మీరు చెప్పినట్టుగా వాళ్ళు వినేటట్టుగా చేయండి. వాళ్ళు చెప్పినట్టు మీరు నడుచుకోవద్దు ఎట్టి పరిస్థితులలో. మీ పిల్లల్ని భావితరాలకు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలి అంటే ఖచ్చితంగా మీరు తల్లిదండ్రులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మీరు చెప్పినట్టుగా వినేట్టుగా తయారు చేసుకోండి. వాళ్ళు మారాం చేస్తారు, అది కొని ఇది కొని అన్నీ కొనియాలి, ప్రేమ చూపించాలి. కానీ చదువు విషయంలో ప్రేమ పనికి రాదు. చదువు విషయంలో భరించినట్లయితే మీరు మన పిల్లల్ని వాళ్ళ అభివృద్ధికి దూరం చేసినట్టుగా అవుతారు. మా అమ్మ నాన్న ఏదైనా ఒప్పుకుంటారు కానీ చదువు విషయంలో అసలు ఒప్పుకోరు అనే ఫీలింగ్ మీ పిల్లలలో కలిగించాలి. అట్లయితేనే మీరు మంచి తల్లిదండ్రులుగా మీ పిల్లలు మంచి భవిష్యత్తుకి అంటే పునాదులు వేసినట్టు వాళ్ళు అవుతారు. ఏ తల్లిదండ్రులు అయినా మా పిల్లలు ఉండొద్దు, ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు. అట్లాగే మీరు కూడా మీ పిల్లల మీ ఉన్నత స్థానంలో ఉంచడానికి మీ వంతు కర్తవ్యం మీరు చేయాలి. మీరు ఎంచుకున్న రంగంలో మంచిగా రాణించాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మా ఉపాధ్యాయ మిత్రులందరినీ కలుసుకునేటువంటి అవకాశం, మంచి గొప్ప అవకాశం దొరికింది నాకు. చాలా సంజీవ్ కానీ, తర్వాత వెంకటేష్ కానీ, సురేష్ కానీ, రామకృష్ణ కానీ, మా ఉపేందర్ నా దగ్గర మన సైన్స్ సార్ కానీ అందరూ కూడా ఎల్ఐసార్ వరకు అందరూ కూడా గుర్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. మేము ఎప్పుడు కూడా ఏదో బాగుపడిపోవాలి, చాలా ఉన్నత లాభాలు తీసుకోవాలని అస్సలు పనిచేయాలి. మనం బతుకుతూ అందరిని బతికిస్తూ మంచి విద్య అందించాలనే కాన్సెప్ట్ తోటి ముందుకెళ్ళాం. సాహిత్యంలో ఉన్నంతసేపు చాలామంది పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాం. మన సూర్యాపేటగా వాళ్ళు వస్తారు కదా ఎస్బీ ఎంక్వైరీకి, పోలీసు వాళ్ళు జాబు వస్తే ఎంక్వైరీకి వస్తారు. ఆయన ఏమంటాడంటే, నేను సూర్యాపేటలో ఇన్ని స్కూళ్ళు తిరిగాను కానీ మీ స్కూల్కి వచ్చిన ఎంక్వైరీలు ఏ స్కూల్కి రాలేదు సార్ అన్న. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం జాబ్ రాగానే ఎంక్వైరీకి వస్తారు కదా, అంత మంచి పిల్లల్ని మీ దగ్గర నుంచి ప్రొవైడ్ చేశారు సార్ అని వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాతో వాళ్ళ యొక్క అనుభవాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. సరే, ఏదైతేనేమి ఈ సందర్భంగా మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా ముగ్గురు పిల్లలు, పెద్ద అమ్మాయి పెళ్ళయింది, ఆమె అసిస్టెంట్ ఇంజనీర్గా బీటెక్ అయిపోగానే పోస్టులు బట్టి రాపిస్తే వచ్చేసింది. తర్వాత రెండవ బాబు వాడు ఐఐటి కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాడు, యుఎస్లో ఉన్నాడు. తర్వాత పాప చిన్నమ్మాయి మెడికల్ మొన్ననే ఎంబీబీఎస్ అయిపోయింది, ఇక పీజీ కోసం ప్రిపేర్ అవుతూ ఉంది. ఇది అన్నమాట, అంతా ఓకే. ఒరే అనిపించుకునేటువంటి ఫీలింగ్ ఓన్లీ హై స్కూల్ స్థాయిలోనే వస్తుంది. మళ్ళీ ఎక్కడ బీటెక్లో కానీ ఇంటర్లో కానీ రాదు. కానీ ఆ హై స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ఫర్ ఎవర్ ఉంటుంది. అప్ టు 100 years వరకు కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మెమరీస్ మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. అలాంటి వాటిల్లో మీకు ఇప్పుడు మీ మిత్రులకు ఎవరికి ఏదైనా సరే అందరూ చేదోడు వాదోడుగా ఉండాలి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
అడుగు తడబడుతున్నా తోడు రానా చిన్నీడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడలేనా తడి కన్నులని తుడిచిన నేస్తావా పొడి పువ్వులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడి లేని పాస్ నేస్తమల్లి అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. అందరూ బాగున్నారా? నా పేరు భవానీ, వింటున్నానో లేదో. నాకు యాజ్ టెక్నీషియన్, నేను హైదరాబాద్ మీర్పేటలో ఉంటున్నా. ఓకే, సరసుర చెరి గమనమో సామవేద సారమిది సరసర చెరి గమనమో సామవేద సారమిది పాడిన జీవన గీతం విరించిన విరచించి కవనం విపంచినై వినిపించి తిని గీతం. థ్యాంక్ యూ గట్టిగా చెప్పండి. హాయ్, అందరికి వినిపించాలని చెప్తున్నా. 2021లో మ్యారేజ్ అయింది నాది. మేము ప్రజెంట్ విజయవాడలో. నా హస్బెండ్ పేరు రాజేష్ రెడ్డి, మాది ప్రాపర్ వచ్చేసి నర్సంపేట. ఒక బాబు 2 years కంప్లీట్, ఒక బాబు 7 years కంప్లీటెడ్. హలో, నా పేరు రాజేశ్వరి. నాకు 2018లో మ్యారేజ్ అయింది. మా సార్ పేరు సంతోష్ కుమార్. కుమార్ సార్ ఎస్పీ దగ్గర పిఎస్ఓ. లొకేషన్ ఎక్కడ? నాకు 2 పిల్లలు, ఒక బాబు, వాడికి 4 years, పాపకి 11. నా పేరు సతీష్. నాకు 2 పాపలు. పెద్ద పాప 7th, చిన్న పాప 4th. 10th అయిపోగానే పెళ్ళయింది నాది. ఇప్పుడు నాకు 28, మా పెద్ద పాపకి 13, చిన్న పాపకి 10. నేను ఇప్పుడు టీచింగ్ మాస్టర్స్ చేసింది. అందరికీ 1 second హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా పేరు నాగలక్ష్మి. మా హస్బెండ్ ఎలక్ట్రీషియన్ అండి, లక్ష్మణ్. నాకు 2011లో మ్యారేజ్ అయింది. పాప, బాబు. ప్రస్తుతానికి నేను హ్యాపీగా ఉన్నాను. నా లైఫ్ జర్నీ హ్యాపీగా సాగుతుంది. ఇంత
ఇంతమందిని ఇట్లా కనెక్ట్ చేసినందుకు అజయ్ గారికి అజయ్ గారికి మొండి గారికి అయితే స్పెషాలిటీ థ్యాంక్ యూ. ఇంతమందిని ఇలాంటి కేదర్ చేసి అందరు ఇలా నడవాలని వీళ్ళకి ఎంతో కృషి చేసి వీళ్ళు మనందరినీ ఇంత ఘనంగా రిక్వెస్ట్ చేసి కలిసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి అజయ్. జీబీబీ గార్డెన్ పక్కన కొంచెం లోపలికి రా. ప్రజెంట్ అయితే నాకు 3 పిల్లలు. మా పిల్లలు 10 years, 9 years, 5 years. పెద్ద బాబు ఇప్పుడు 4th క్లాస్, చిన్న బాబు 3rd క్లాస్, నెక్స్ట్ LKG. అంతే. ఇది కనెక్ట్ చేసినందుకు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ టు ఆల్. ఆల్రెడీ నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. నా పేరు పూజ. నేను ఇప్పుడు ప్రజెంట్ గురుకుల డిగ్రీ కాలేజ్లో డిగ్రీ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఈ సందర్భంలో ఒక పాట పాడాలనుకుంటున్నాను. ఫ్రెండ్షిప్కి రిలేటెడ్ ఈ సాంగ్ అందరికీ తెలుసు. మీరు కూడా నాతో పాటు కలిసి పాడితే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మై ఫ్రెండ్స్. చాలా ఇయర్స్ తర్వాత మీ అందరిని చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఇది కండక్ట్ చేసిన వారికి స్పెషల్ థ్యాంక్స్. ఎవరైతే వారికి. నా పేరు భవానీ. దేవరకొండ అంటే అందరికీ బాగా అర్థమవుతుంది. నాకు 2018లో మ్యారేజ్ అయింది. నాకు 3 పిల్లలు. ఫస్ట్ 2 బాబులు, తర్వాత పాప. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానంటే జస్మీ స్పెషల్స్ అండ్ బ్లాగ్స్ అని మా పాప పేరు మీద కుకింగ్ ఛానల్ అనమాట. మీ అందరి సపోర్ట్ కోరుకుంటున్నాను. నేను ప్రజెంట్ అయితే జాబ్ అయితే చేశాను టీచింగ్. బట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలన్నట్టు దాన్ని వదిలేశాను. ప్రిపరేషన్లో ఉన్నా. ప్రజెంట్ అయితే నేను హైదరాబాద్లో ఉన్నాను. ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్. నా పేరు సాహితి. 2013లో మ్యారేజ్ అయింది. మన భయం వేస్తుంది. గట్టిగా వేసరికి మన బిడ్డ పారిపోగలం. మైక్ దగ్గర చెప్తా గట్టిగా. మా సార్ పేరు నవీన్. తన ఎలక్ట్రీషియన్. నాకు 2 పిల్లలు. బాబుకు 7 years, పాపకి 1.5 years. బాబు ఇక్కడే సాయి స్కూల్లో యూకేజీ.
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. 2022లో నా మ్యారేజ్ అయింది. మా వైఫ్ పేరు వచ్చేసి నవ్య. నాకు ఒక బాబు 1.5 month. మా బాబుకి 1.5 year. నాకు 2020లో మ్యారేజ్ అయింది. 2 బాబులు. పెద్ద బాబు 5 years, చిన్న బాబు 3 years. హోమ్ లోన్స్ నాఫ్టల్ ఏఎస్ క్యాపిటల్ లిమిటెడ్ అనే దాంట్లో క్రెడిట్ ప్రాసెస్గా చేస్తున్నాను. మీకు ఏమైనా లోన్ కావాలంటే నాకు కంఫర్ట్ చేయాలి. 2023 ఫిబ్రవరి 1 అయింది. చాలా లాస్ అయిన ఆరోగ్యపరంగా. మా 10th class ఫ్రెండ్స్ చాలా మంది వచ్చి చూసిరంటారు. నేను వాస్తవానికి కోమాలో ఉన్నా. చాలా మంది వచ్చి చూసిరంట. మనీ పరంగా ఫైనాన్షియల్గా కొద్దిగా చాలా హెల్ప్ చేసారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరూ ఇవ్వాలని చూడలేదు, కానీ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఇవ్వని వాళ్ళు ఇట్లా ఉన్నారు. వాళ్ళు ఇట్లా నా ఫ్రెండ్సే. ఇచ్చిన వాళ్ళు ఉన్నోళ్ళు ఇస్తారు, లేని వాళ్ళు ఇవ్వలేదు. కానీ నా ఫ్రెండ్స్గా నేను మీ ఫ్రెండ్గా నేను నా ఫ్రెండ్స్ ఉండడం చాలా అదృష్టం. అందరికీ చాలా థ్యాంక్స్. వాళ్ళందరి కోసం ఒక క్లాస్ రా. 10th నుంచి నేను నాకు గుర్తుంది ఒకటే. మొన్నాక అందరు బర్త్డే చాక్లెట్ పంచితే ఆ ఒక్కటే ఉసిరికాయలు పంచింది. నాది కూడా నర్సింగ్, నాది బీఎస్సీ నర్సింగ్ అయిపోయింది. నేను ఎప్పుడు స్కూల్కి ఎక్కువ రాలేదు, వేరే సగం మందికి నేను తెలుసు, నేను సగం మందికి తెలియదు. సాంఘిక సోషల్ సర్వీస్లో చాలా ముఖ్యం బిజీ ఉంది. నేను వీరాగాడు, మురళిగాడు కదా. థ్యాంక్ యూ. నా పేరు శ్వేత. నేను హైదరాబాద్లో ఉంటున్నాను ప్రజెంట్. 2015లో నాకు మ్యారేజ్ అయింది. సో నాకు 2 పిల్లలు, పాప అండ్ బాబు. ప్రజెంట్ అయితే నేను ఎస్బీఐ బ్యాంక్లో చేస్తున్నాను. ఇప్పటివరకైతే హ్యాపీ. అందరికీ ఇట్లా గ్యాదర్ చేసినందుకు చాలా థ్యాంక్స్. చాలా ఇయర్స్ తర్వాత థ్యాంక్ యూ. హే అజయ్, అరే పెళ్ళైన వాళ్ళు అందరూ ఆంటీస్ అనుకోలేదు. 2020లో మ్యారేజ్ అయింది. ఫార్మా ఇండస్ట్రీలో మెయింటెనెన్స్. ప్రజెంట్ అయితే అక్కడే ఉంటున్నా, హైదరాబాద్ సైడ్. నేను బిజినెస్ చేస్తున్నాను ప్రస్తుతం. నా ఫైనాన్షియల్ మేనేజర్ గౌస్ బాబా. అడ్వైజ్ మేనేజర్ కంటే ఆడు ఫైనాన్స్ మేనేజర్ కూడా. ఎందుకంటే మీ ఇద్దరు బిజినెస్ చాలా బొక్కలో పడ్డం ఆల్రెడీ, అది అందరికీ ఎరిగే. ప్రస్తుతం బిజినెస్ నడుస్తుంది. ప్రస్తుతం అందరూ మ్యారేజ్ అయిన 2021లో అందరూ సెటిల్ పర్లేదు, బాగా ఉన్నారు. మై హోమ్స్లో సైట్ ఇంజనీర్గా చేస్తున్నాను. రీసెంట్లీ మ్యారేజ్. కంపెనీ ఐసీ ఇంటర్ కాంటినెంటల్ ఎక్సైజ్ 1 lakh శాలరీ వస్తుంది. థ్యాంక్ యూ. టూర్కి రావాలనుకుంటే 1 week ముందు ప్లాన్ చేసుకోండి, రండి, కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్. నాకు మ్యారేజ్ 2017లో అయింది. పాప, ఒక బాబు. ప్రజెంట్ అయితే పర్లేదు, మా మేడం కూడా జాబ్ చేస్తారు, హ్యాపీ. కానీ ఒక గవర్నమెంట్ జాబ్ కావాలని ఒక ఉద్దేశం. మా ఊళ్ళో అంతా బిజినెస్. ఇంట్లోనే ఒక బోర్వెల్స్ ఉంటుంది, కోటూరు బండి. ఆ బిజినెస్ అయితే అని చెప్పేసి ఒక జాబ్ కావాలని చెప్పేసి ప్రిపరేషన్ అయ్యాయి. ఫస్ట్ టైం జాబ్ రాలేదు, జాబ్ కొట్టాలని కసితో ఉన్నాను. మీ దగ్గర ఏమైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి. ఆ క్యాష్ ఫీలింగ్ లేదు అట్లా అది ముందు చెప్పి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా పేరు నవిల మురళి. నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది. ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తాను.